హై టు ఆల్. వీడియోలో గురించి చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌కి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏసిన డౌట్ ఉన్నా నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ డిస్‌ప్లే అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలనమాట. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఒకసారి చెక్‌ఔట్ చేసి ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి బ్రదర్. ఇక ఏంటో వెళ్ళం బ్రదర్. మనకు సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి హెల్త్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఇది డిఫెన్స్ జాబ్స్‌కి రిలేటెడ్ అయితే కాదు. బట్ 10థ్, ఇంటరు వాటితో పాటు డిగ్రీ క్వాలిఫికేషన్‌తో ఉన్నటువంటి పోస్టులున్నాయి కాబట్టి, మన సబ్‌స్క్రైబర్స్‌కి యూజ్ అవుతుందనే ఉద్దేశం కొద్దీ వీడియో అయితే చేస్తా ఉన్నాను. అండ్ ఈ నోటిఫికేషన్‌కి ఆల్ ఓవర్ ఇండియా అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. వాటిలోన మన ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా. అండ్ ఇప్పుడు వీడియోలో వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏం లేదు. సింపుల్‌గా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అండ్ తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసి ఎవరైతే ఎగ్జామ్‌లో హై స్కోర్ చేసింటారో వాళ్ళకి మాత్రమే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ దీనికి ఓన్లీ ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు వీడియోలో వచ్చేసి మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. అంటే క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ప్రతిదీ పిన్ టు పిన్. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక స్మాల్ రిక్వెస్ట్. వీడియోని అయితే కంపల్సరీ లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసినట్లయితే మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా ఇటువంటి అప్డేట్స్ కూడా కావాలంటే కూడా కింద కామెంట్ అయితే చేయండి బ్రదర్. అండ్ మన ఛానల్ సబ్స్క్రిప్షన్ పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మిగతా వెళ్ళినట్టయితే మనకు హెల్త్ డిపార్ట్మెంట్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ చెప్పాను కదా! మనకు ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మనకు అక్కడి నుంచి అయితే వచ్చిందనమాట. ఎన్ఐఓహెచ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ అని. అండ్ మనకు నోటిఫికేషన్ వచ్చేసి ఇది అఫీషియల్ నోటిఫికేషనే. ఈ నోటిఫికేషన్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేసి అక్కడ మీకు పిన్ చేసి పెట్టుంటాను. అండ్ మనకు నోటిఫికేషన్ ఎప్పుడొచ్చిందంటే గన నవంబర్ 21, 2024 తేదీన మనకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్‌లో ఏమేమి పోస్టులు భర్తీ చేస్తా ఉన్నారంటే గన అసిస్టెంటు అండ్ టెక్నీషియన్ 1 అండ్ ల్యాబొరేటరీ అటెండెంట్ ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నారు. ఇక్కడ మనకు పోస్ట్ డీటెయిల్స్ మొత్తం కూడా క్లారిటీగా చూసుకున్నట్లయితే ముందుగా దీనికి అప్లై చేసిన వెబ్‌సైట్ లింక్స్ వచ్చి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఆన్‌లైన్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ 11, 2024 నెక్స్ట్ మంత్ 11 తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి ఓన్లీ ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరికైతే ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఉంటే గాని అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ అండ్ పోస్ట్ డీటెయిల్స్ మొత్తం కూడా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫస్ట్ పోస్ట్ మనకు అసిస్టెంట్ పోస్ట్ అనమాట. అండ్ దీనికి సాలరీ చూసుకుంటే మనకు లెవెల్ 6 కింద మనకు 35,400 నుండి 1,12,000 వరకు సాలరీ అయితే వస్తుంది. అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 60,000 అబోవ్ మీకు సాలరీ అయితే వస్తుందన్నమాట. ఇక పోస్ట్ డీటెయిల్ చూసుకుంటే యూఆర్ కేటగిరీలో 2 పోస్టులు మాత్రమే అయితే ఉన్నాయి. ఇక్కడ యూఆర్ అంటే అన్ని క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ వాళ్ళు గానీ, ఓబీసీ వాళ్ళు గానీ, అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళు గానీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు గానీ. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికొస్తే గన మినిమమ్ అనేది 3 ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ అయితే కంపల్సరీ చేసి ఉండాలి. వాటితో పాటు మీకు కంపల్సరీగా కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎంఎస్ ఆఫీసు అండ్ పవర్ పాయింట్‌లోన. అంటే మీకు కంపల్సరీ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్. మినిమమ్ ఏజ్ వచ్చేసి 18 నుండి 30 సంవత్సరాలు అయితే కంపల్సరీ ఉండాలి. ఇక్కడ యూఆర్ కేటగిరీలో పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి ఇక మీకు యూఆర్ కేటగిరీలో ఏదైతే కట్ ఆఫ్ ఉందో 18 నుండి 30 సంవత్సరాల వరకు మాత్రమే ఉండాలి. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకోవాలంటే కూడా 30 సంవత్సరాలే ఉండాలి. ఇక్కడ ఏజ్ లాస్ట్ అనేది రాదు. ఎందుకంటే మీ కేటగిరీలో పోస్ట్ అయితే లేవు కాబట్టి. ఇక సెకండ్ పోస్ట్ వచ్చేసి మనకు టెక్నీషియన్ 1 అనమాట. టెక్నీషియన్ 1కి వచ్చేసి లెవెల్ 2 కింద మనకు సాలరీ అయితే వస్తుంది. 19,900 నుండి 63,200 వరకు సాలరీ అయితే వస్తుంది. అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే ఓవరాల్‌గా మీకు 40,000 వరకు మీకు సాలరీ అయితే వస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఓవరాల్‌గా వచ్చేసి ఇక్కడ మనకు 19 పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నారు. యూఆర్ కేటగిరీకి 7 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 3 పోస్టులు, ఓబీసీ వాళ్ళకు 5 పోస్టులు, అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకు 2, ఎస్సీ వాళ్ళకు 2 పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నారు. అంటే ఇక్కడ ప్రతి క్యాస్ట్ వాళ్ళకైతే పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చూసుకోండి ఒకసారి. ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గన 12థ్ పాస్ అయి ఉంటారు కదా ఎవరైతే ఇంటర్మీడియేట్‌లో కూడా మీరు సైన్స్ సబ్జెక్ట్ అనమాట. అది కూడా మీకు 50% మాకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. అండ్ వాటితో పాటు కంపల్సరీ మీరు 1 ఇయర్ డిప్లొమా అయితే చేసి ఉండాలి. ఈ డిప్లొమా కూడా మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ గానీ, అంటే డీఎంఎల్టీ అంటారు. లేకపోతే కంప్యూటర్ గానీ, లేకపోతే కెమికల్ టెక్నాలజీలు గానీ, లేకపోతే ఇండస్ట్రియల్ సేఫ్టీ ఏదైతే ఉందో వీటిలోనే మీరు డిప్లొమా చేసి ఉంటే గానీ ఏదో ఒక దాంట్లోన మీరు ఈ పోస్ట్‌కైతే టెక్నీషియన్ 1కైతే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 28 సంవత్సరాలు ఉన్నటువంటి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళు వచ్చేసి 18 నుండి 32 వరకు, ఇక ఓబీసీ వాళ్ళు వచ్చేసి 18 నుండి 31 వరకు అప్లై అయితే చేసుకోవచ్చనమాట. ఇక నెక్స్ట్ థర్డ్ పోస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ల్యాబొరేటరీ అటెండెంట్ అనమాట. ఓవరాల్‌గా వచ్చేసి మనకు 6 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యూఆర్ వాళ్ళకు 2 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 పోస్టులు, అండ్ ఎస్సీ కేటగిరీ వాళ్ళకు 2 పోస్టులు అనమాట. అయితే ఇక్కడ ఓబీసీ వాళ్ళకైతే పోస్టులు అయితే లేవు. బట్ మీరు యూఆర్ కేటగిరీలో అప్లై చేసుకుంటానికి కూడా చేసుకోవచ్చు. ఇక సాలరీ విషయానికి వస్తే గన ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేస్తా ఉన్నారో సెలెక్ట్ అవుతారో వాళ్ళకు లెవెల్ 1 కింద మనకు సాలరీ అయితే వస్తుంది. 18,000 నుండి 56,900 సాలరీ అయితే వస్తుంది.
అన్ని అలవెన్స్ కలుపుకుంటే గనుక ఓవరాల్‌గా మీకు 30,000 అబోవ్ మీకు సాలరీ అయితే వస్తుందనమాట. ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్. క్వాలిఫికేషన్ విషయానికొస్తే గనక కంపల్సరీ మీరు 10థ్ పాస్ అయి ఉండాలి. అది కూడా మీకు 50% మీకు అబోవ్ మీకు మార్కులైతే వచ్చుండాలి. అండ్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ కూడా అడగడం అయితే జరిగిందనమాట. 1 ఇయర్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. అది అంటే మీరు ల్యాబొరేటరీగా ఏదైనా వర్క్ చేసి ఉంటే గనక వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే గనక మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. లేదంటే గనక వాటికి సంబంధించిన ఏమన్నా ఐటీ సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరైతే ఈ నోటిఫికేషన్‌కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ విషయానికొస్తే 18 నుండి 25 సంవత్సరాలు ఉన్నటువంటి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఇక్కడ ఎస్టీ వాళ్ళకు మాత్రమే పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి వాళ్ళకు 5 ఇయర్స్ అనేది అంటే 18 నుండి 30 వరకు ఎస్టీ కేటగిరీ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఎస్సీ వాళ్ళకు కూడా పోస్టులు అయితే లేవు. బట్ మీరు యూఆర్ కేటగిరీ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీ ఏజ్ లిమిట్ అనేది ఎస్సీ వాళ్ళకు 18 నుండి 25 సంవత్సరాలు మాత్రమే ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ అనమాట. సెలక్షన్ ప్రాసెస్ విషయానికొస్తే గనక మనకు సింగిల్ ఎగ్జామ్ మాత్రమే అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు రైట్ టెస్ట్ ఓన్లీ అని మెన్షన్ చేసి మనకు 100 క్వెషన్‌లు వస్తాయి. 100 మనకు ఆబ్జెక్టివ్ టైప్ అనమాట. అంటే మనకు మల్టిపుల్ చాయిస్ క్వెషన్‌లు అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ కరెక్ట్ అయినటువంటి క్వెషన్‌కి 1 మార్క్ అయితే ఇస్తారు. ఒకవేళ నెగెటివ్ మార్కింగ్ వచ్చేసి రాంగ్ అయినటువంటి క్వెషన్స్‌కి 0.25 మార్కులు. అంటే మనకి ఓవరాల్‌గా 4 తప్పులకైతే 1 మార్క్ అయితే కట్ అవుతుంది. కాబట్టి చూసుకొని మీరైతే అటెంప్ట్ అయితే చేసుకోండి. అండ్ ఇంకోటి ఎవరైతే అసిస్టెంట్ పోస్ట్‌కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకొచ్చేసి మనకు స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. స్కిల్ టెస్ట్ వచ్చేసి మీకు పోస్ట్‌కి 20 మంది చొప్పున మనల్ని అయితే పిలవడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరైతే అసిస్టెంట్ పోస్ట్‌కి అప్లై చేసుకుంటారో మీరు ఎగ్జామ్‌లో హై స్కోర్ చేయడానికైతే ట్రై చేయండి. మీరు ఎగ్జామ్‌లో హై స్కోర్ చేస్తేనే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి మళ్ళీ ఒక పోస్ట్‌కి 20 మంది చొప్పున షార్ట్ లిస్ట్ అయితే చేసి మిమ్మల్ని అయితే స్కిల్ టెస్ట్‌కి అయితే పిలవడం అయితే జరుగుతుంది. స్కిల్ టెస్ట్ వచ్చేసి ఏం లేదు బ్రదర్. మనకు ఏదైతే ఎంఎస్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉందని అడిగాడు కదా! కంప్యూటర్ సంబంధించిన అంటే మనకు టైపింగ్ వస్తది లేదా ఎంఎస్ వర్డ్ అండ్ పవర్ పాయింట్ వాటి గురించి సంబంధించినటువంటి మనకు స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకోటి మీకు రైటన్ టెస్ట్ ఎక్కడ కండక్ట్ చేస్తారని కొంతమందికి డౌట్ అయితే ఉంటుంది కదా! మనకొచ్చేసి మనకు అహ్మదాబాదు అండ్ గాంధీనగర్ ఇక్కడ మాత్రమే మనకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తామని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక మన ఆంధ్ర అండ్ తెలంగాణలో అయితే ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉండవు. బట్ ఎవరైతే సిన్సియర్‌గా ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టాలి అనుకున్నటువంటి వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకొని వాటికైతే ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ మీరు నామకే వాస్తే అప్లై చేసి అంటే మీకు పేమెంట్ ఫీజు కూడా వేస్ట్ అనమాట. ఇక్కడ మీకు సింగిల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అసిస్టెంట్ పోస్టులకు స్కిల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో మీకు ఎగ్జామ్‌లో వచ్చిన మార్కులను బట్టి ఎవరికైతే హై స్కోర్ వచ్చి ఉంటుందో వాళ్ళకి మాత్రమే జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. అది కూడా ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు హౌ టు అప్లై. హౌ టు అప్లై విషయానికి వస్తే గన మనకు ఓన్లీ ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసిన వెబ్‌సైట్ లింక్ వచ్చేసి ఇదనమాట. ఈ వెబ్‌సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ ఎవరైతే అప్లై చేయాలంటే వాళ్ళకి అప్లికేషన్ ఫీజు కూడా మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే యువర్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రూ. 1000 పేమెంట్ అయితే చేయాల్సి ఉంటదన్నమాట. అంటే యూఆర్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీలో ఎవరైతే బాయ్స్ ఉంటారో వాళ్ళనమాట. ఒకవేళ ఎస్సీ వాళ్ళు గానీ, ఎస్టీ వాళ్ళు గానీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు గానీ, ఎక్సర్సన్ కేటగిరీలో గానీ అండ్ ఉమెన్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కేవలం రూ. 500 మాత్రమే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు పేమెంట్ అనేది ఎక్కువైతే పెట్టడం జరిగింది. బట్ ఒకటి ఎవరైతే సిన్సియర్‌గా ప్రిపేర్ అవుతున్నారో కంపల్సరీ నేను జాబ్ కొట్టాలి, నాకాడ క్వాలిఫికేషన్ ఉంది, నాకాడ సబ్జెక్ట్ ఉంది, నేను కొట్టగలను అనుకున్నటువంటి వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకు అప్లికేషన్ ఫీజు కూడా ఎక్కువ పెట్టాడు. అండ్ ఎగ్జామ్ సెంటర్స్ కూడా మనకు అదర్ స్టేట్‌లో అయితే ఉన్నాయి కాబట్టి మీరు అప్లై చేయాల్సిన వెబ్‌సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే వస్తుంది. నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేసి ఉంటాడు. అప్లికేషన్ ఫీజు ఎంత, ఏంటి మొత్తం కూడా. అండ్ ఇక్కడ మీకు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలంటే కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. వేకెన్సీ నోటిఫికేషన్ అసిస్టెంట్, టెక్నీషియన్, లాబొరేటరీ అటెండ్ ఇక్కడ ఉంది కదా! వాటిని క్లిక్ చేశారంటే మీకు నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. అండ్ ఆ విధంగా మీరు పైకి క్లిక్ చేసినట్టయితే మీరు ఏ నోటిఫికేషన్‌కి అయితే అప్లై అయితే చేస్తా ఉన్నారో అంటే ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేస్తున్నారో వాటి సంవత్సరం ఉంటే పక్కనే మీకు అప్లై మీద క్లిక్ చేసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటదన్నమాట. అండ్ మీకు నోటిఫికేషన్ కావాలంటే ఇక్కడ మీకు నోటీస్‌లు ఉంటాయి. ఒకసారి చూసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ నేను లాబొరేటరీ అటెండ్ ఉంది కదా! దాన్నైతే క్లిక్ అయితే చేస్తా ఉన్నాను. వాటిని క్లిక్ చేసుకున్న తర్వాత ముందుగా వచ్చేసి ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ అవ్వాలని ఉంటుందన్నమాట. ఇక్కడ ఎవరైనా ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ ఈమెయిల్ ఐడీ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. ఒకవేళ తెలియకపోతే ఫర్గాట్ కొట్టండి. ఇంతకుముందు పాత ఐడీ ఉన్నవాళ్ళు. ఒకవేళ కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే గన ఇక్కడ మనకు కిందనే న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా! మీరు వాటినైతే క్లిక్ అయితే చేసుకోండి. మీరు వాటిని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ముందుగా ఈమెయిల్ ఐడీ, తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడీ, తర్వాత ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అండ్ మీ ఫుల్ నేమ్ అనమాట. అంటే మీ 10థ్ క్లాస్ మార్క్స్ షీట్‌లో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఎంటర్ చేసి పక్కన ఇక్కడ మీ మొబైల్ నంబరు అండ్ తర్వాత జెండర్ అండ్ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని క్లిక్ హియర్ టు రిజిస్టర్ మీద క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటదన్నమాట. క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఇచ్చినటువంటి మొబైల్ నంబర్‌కి అండ్ ఈమెయిల్ ఐడీకి ఏమన్నా ఓటీపీలు గానీ, మెయిల్ గానీ వెళ్ళిపోతే వాటి సంబంధించినవి క్లిక్ చేసుకొని తర్వాత ప్రాసెస్‌కి అయితే మీరైతే వెళ్ళాల్సి ఉంటదన్నమాట. ఈ విధంగా మీరైతే అప్లై అయితే చేసుకోండి బ్రదర్. ఇంతే బ్రదర్ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చెప్పాను అనుకుంటున్నాను. ఎవరికైతే క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ ఉంటే గనక కంపల్సరీ అప్లై అయితే చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ నోటిఫికేషన్ అయితే మీరు మిస్ అయితే అవ్వద్దండి.
మీకు ఫుల్ నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేశాను. అక్కడి నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే గనుక కింద కామెంట్ చేయండి. లేదు నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో మీరు మెసేజ్ చేస్తా అంటే కూడా అక్కడ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. థాంక్ యూ.